హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? వెల్కమ్ టు ద ఆడియన్స్‌తో కథలు యూట్యూబ్ ఛానల్. నేను చెప్పే స్టోరీ కనుక నచ్చినట్లయితే ఆడియన్స్‌తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు మనం చెప్పుకునే కథ కుటుంబం 24వ భాగం. ఇక స్టోరీలోకి వెళ్తే, అభి వాడు మనకు జాబ్ వచ్చిందని చెప్పారు కానీ తను ఆ జాబ్ బెంగళూరులో చేయాలని చెప్పలేదు తాతయ్య అంటాడు అభి. అర్జున్ అది కాదు అన్నయ్య అని చెబుదామనుకున్నాను కానీ మీరు ఒప్పుకుంటారో లేదో అని చెప్పలేకపోయాను అంతే. ఒప్పుకోకపోతే ఏం చేద్దామని? మాకు చెప్పకుండా నువ్వు జాబ్లో జాయిన్ అవ్వడానికి బెంగళూరు వెళ్ళిపోతావా అని అభి అంటాడు. లేదన్నయ్య, నీకు తాతయ్యకు చెప్పకుండా ఎలా వెళ్తాను అంటాడు అర్జున్. మరి అలా అనుకున్నవాడు అయితే మరి మాకు ముందే చెప్పాలి కదరా. మాకు ఎవరో చెప్తే కానీ తెలిసే వరకు నువ్వెందుకు ఆగావు? ముందే చెప్పాలి కదా నువ్వు అంటాడు అభి. అయితే నేను బెంగళూరు వెళ్ళడానికి మీకు ఓకేనా అన్నయ్య అని అడుగుతాడు అర్జున్. అభి ఆన్సర్ చేసేలోపే, నువ్వు బెంగళూరుకి వెళ్ళడానికి మీ అన్నయ్య ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నీకు కావాలంటే మన కంపెనీ చూసుకో. అయినా సరే నువ్వు నా కళ్ళ ముందు ఉంటావనే ఉద్దేశంతోనే నువ్వు మన కంపెనీ కాకుండా వేరే ఏ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నాను. నువ్వు మాకు దూరంగా వెళ్ళడానికి కాదు, నీ ఇష్టానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో నువ్వు వేరే కంపెనీలో జాబ్ చేస్తానన్నా ఒప్పుకుంది అంటారు రాఘవయ్య గారు. అదే తాతయ్య నేను చెప్పేది కూడా. ఇది నాకు ఇష్టమైన తర్వాతే నేను జాబ్కి ఓకే చేశాను. నేను ఆ జాబ్ జాయిన్ అవుతాను తాతయ్య అంటాడు అర్జున్. అయినా మీరే కదా ఇప్పుడు అన్నారు నా ఇష్టానికి ఇంపార్టెన్స్ ఇస్తానని. ప్లీజ్ తాతయ్య ఒప్పుకోండి అంటాడు అర్జున్. రాఘవయ్య గారు అభి వైపు చూస్తారు. అభి ఒప్పుకోమని చెబుతాడు. దాంతో రాఘవయ్య గారు అర్జున్ బెంగళూరు వెళ్ళి జాబ్ చేయడానికి ఒప్పుకుంటారు. సరే అయితే నీ ఇష్టం, నువ్వు మాకు దూరంగా బెంగళూరు వెళ్ళి జాబ్ చేయాలనుకున్నప్పుడు మేమేం చేస్తాం అంటారు రాఘవయ్య గారు. అదేం లేదు, అది 1 సంవత్సరం 1 ఇయర్ అంతే. నేను మళ్ళా మన కంపెనీ వచ్చి చూసుకుంటాను అంటాడు అర్జున్. దాంతో అర్జున్ రాఘవయ్య గారిని గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చాలా సంతోషంతో నేను వెళ్ళి ఇప్పుడే నా లగేజ్ సర్దుకుంటాను అని చెప్పి తన రూమ్కి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కోపంగా ఉన్న అభి వైపు తిరిగి, అన్నయ్య, ఈ జాబ్ ద్వారా నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఇది నాకు నేను పెట్టుకున్న పరీక్ష. ప్లీజ్ విష్ మీ ఆల్ ద బెస్ట్ అన్నయ్య అంటాడు అర్జున్. అభి నవ్వుతూ హగ్ చేసుకొని ఆల్ ద బెస్ట్ రా, అయినా నీ వెనుక ఈ అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోకు అంటాడు అభి విష్ చేయడంతో అర్జున్కు ఉన్న దిగులంతా మాయమైపోయింది. అర్జున్ సంతోషంగా తన రూమ్కి వెళ్తాడు. అర్జున్ వెళ్ళిపోగానే రాఘవయ్య గారు, ఏంట్రా అభి, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అంటారు రాఘవయ్య గారు. ఏ తాతయ్య అలా అడుగుతున్నావు అంటారు అభి. మరేమిట్రా నువ్వు చేసే పని? అప్పటి వరకు ఎందుకు మాకు బెంగళూరు వెళ్ళాల్సిన విషయం చెప్పలేదని నువ్వు వాడిని కోప్పడి మరలా నువ్వు నన్ను వాడిని వెళ్ళడానికి ఒప్పుకోమని చెప్పావు అని అడుగుతారు రాఘవయ్య గారు. నిజమే తాతయ్య, నేను అర్జున్ని కోప్పడిన మాట నిజమే, కానీ ఎందుకంటే బెంగళూరు వెళ్ళాలనే విషయం నా దగ్గర దాచాడని, బెంగళూరు వెళ్ళకూడదని కాదు. అయినా నా తమ్ముడు నా దగ్గర ఏదైనా చెప్పాలంటే భయపడాలా? ధైర్యంగా చెప్పాలి కదా అంటారు అవి. అయినా వేరెవరో చెప్పే వరకు వాడు నాకు ఎందుకు చెప్పలేదని నాకు కోపం వచ్చింది. కానీ నేను ఆ జాబ్కి అగైనెస్ట్ కాదుగా
అయినా వాడికి మనం అవకాశం ఇచ్చినప్పుడే కదా వాడేంటో మనకు తెలుస్తుంది అని అంటాడు అభి. సరే, నీ ఇష్టం, నీకు నచ్చినట్లు చెయ్యి. అయినా నా చేతే చెప్పించావుగా వాడిని బెంగళూరు వెళ్ళమని. వాడి కళ్ళల్లో సంతోషం చూసిన తర్వాత వాడికి నేను నో అని చెప్పలేకపోయాను. అయినా వాడు వెళ్తే నీకు బాధగా ఉండదరా అని అడుగుతారు అభిని రాఘవయ్య గారు. ఆ మాటకు అభి రాత్రి వేద తనతో మాట్లాడింది గుర్తుకు వస్తుంది. అభి వేదను తిడుతూ, అయినా వాడు బెంగళూరుకి ఎలా వెళ్తాడు అని గట్టిగా అంటాడు. వేద, ఎందుకు వెళ్ళకూడదు అభి గారు? బెంగళూరు కూడా మన ఇండియాలోనే కదా ఉంది అంటుంది. నిన్ను అని అభి కోపంగా అంటాడు. ఇంతకు మీ కోపం ఎందుకు వస్తుంది? అర్జున్ బెంగళూరుకు వెళ్ళాలని మీకు కోపం వస్తుందా? లేకపోతే తను బెంగళూరుకి వెళ్ళాలని మీకు చెప్పనందుకు కోపం వస్తుందా? ముందుగా మీకు చెప్పనందుకు కోపం వస్తుందా? ఒకసారి ఆలోచించండి. నడిచే పిల్లాడిని కూడా తన చెయ్యి మనం వదిలితేనే వాడికి నడక వస్తుంది. అలాగే అర్జున్ కూడా తను చేయాలనుకున్నది తనని చేయనివ్వండి అంటూ వేద ఏడుస్తుంది. అభి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆలోచించిన అభి వేద చెప్పింది నిజమే కదా అని అర్జున్ జాబ్ కోసం బెంగళూరుకి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. రాఘవయ్య గారు అభి అని పిలుస్తారు. దాంతో అభి ప్రజెంట్కి వచ్చి, నాకు బాధగా ఉంటుందని వాడిని ఆపితే వాడి కాళ్ళపై వాడు నిలబడాలి కదా తాతయ్య. అయినా వాడిపై నాకు నమ్మకం ఉంది తాతయ్య. వాడు బెస్ట్ అని వాడు ప్రూవ్ చేసుకుంటాడు చూడండి అని అంటాడు అభి. సరే తాతయ్య, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరాలి అని బయలుదేరుతాడు అభి. రోజు తన ఆఫీస్కి వెళ్ళేటప్పటికి తన వెనకే ఉండే వేద అభికి కనిపించదు. వేద కోసం చూస్తాడు కానీ వేద అభికి కనిపించదు. అసలు అభి బయలుదేరుతాడు ఆఫీస్కి. అభి బయలుదేరడం కిచెన్ విండోలోంచి చూస్తుంది వేద. బాబుగారు రాత్రి అంతలా తిట్టారు, మళ్ళీ ఇప్పుడు నా కోసం వెతుక్కుంటున్నారు చూడు అని చిరుకోపంగా మనసులో అనుకుంటుంది వేద. అభి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో వర్క్ చేస్తున్న అభి క్యాబిన్కు శ్వేత వస్తుంది. గుడ్ మార్నింగ్ అని ఇద్దరు ఒకరిని ఒకరు విష్ చేసుకుంటారు. అభి, నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చాను అంటుంది శ్వేత. ఏంటి చెప్పు శ్వేత అంటాడు అభి. అదే మన ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి మన కంపెనీకి మంచి ప్రాఫిట్ వచ్చింది కదా. అలాగే మన కంపెనీ యానివర్సరీ కూడా 1 మంత్లో ఉంది. అందుకే ఈసారి మన కంపెనీ యానివర్సరీ ఫంక్షన్కి ఓన్లీ మన కంపెనీ ఎంప్లాయీస్ మాత్రమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఇన్వైట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనికి నువ్వు ఓకే అంటే ఫర్దర్గా ఆలోచించవచ్చు అంటుంది శ్వేత. ఓకే, తప్పకుండా శ్వేత, ఈ ఐడియా చాలా బాగుంది. అలాగే మన కంపెనీ యానివర్సరీ ఈసారి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అంటాడు అభి. మన ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీస్ని ఈసారి ఫంక్షన్కి ఇన్వైట్ చేద్దాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ నువ్వు ఇంకా కిరణ్ చూసుకోండి అంటాడు అభి. అలాగే అభి, నేను కిరణ్ తప్పకుండా ఈ ఫంక్షన్ సక్సెస్ అయ్యేలా చూసుకుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కదరు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్. Thank you.